విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, డాక్టర్ కీర్తి లతా గౌడ్ గారు మనతో ఉన్నారు. షీఈ్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ బీసీ లీడర్ అండ్ రీసెంట్లీ కేసీఆర్ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. జబర్దస్త్ రాకేష్ కి మదర్ క్యారెక్టర్ చేయడం జరిగింది అండ్ మంచి పాపులారిటీ కూడా సంపాదించుకోవడం జరిగింది మేడం. అండ్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్ అండ్ వచ్చేసి బీసీ లీడర్, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అండ్ కేసీఆర్ మూవీలో ఎలా ఆఫర్ వచ్చింది తన మాటలు అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫైర్ బ్రాండా, నార్మల్ బ్రాండా మీరు? మీరు చెప్పాలి. ఎందుకంటే లీడర్స్ అంటే ఫైర్ గా ఉంటారు కదా. అంటే మనకి మనం ఏది అనుకోవడానికి లేదు కదా. సో అచ్చా. మీరు చెప్తే మీరు చెప్పాలి, ప్రేక్షకులు చెప్పాలి. ఓకే, ఆర్టిస్ట్ అంటే ఓకే, ఓకే. ప్రొడ్యూసర్ కూడా అయ్యారు మీరు. ఏ మూవీకి ప్రొడ్యూస్ చేశారు మేడం? భీమదేవరపల్లి బ్రాంచ్ అని అచ్చా. మూవీ. ఆర్టిస్టులు అంటే చాలా డబ్బులు తీసుకోవాలని అనుకుంటారు కదా, అవి పోగొట్టి అంటే అవి ఎంత జమ చేసేసి ప్రొడ్యూసర్ గా చేశారా? అంటే అనుకోకుండా నాకు కథ నచ్చడం జరిగింది. అంటే మనం ఒక ప్రయోగం లాగా కాదు కానీ నేను ఆర్టిస్ట్ గా ఆల్మోస్ట్ 2009 నుండి ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. చాలా మూవీస్ చేశాను. ఆల్మోస్ట్ ఒక అబౌవ్ 70 మూవీస్ వరకు చేశాను. ప్రతి సినిమాలో కూడా మాకేంటంటే క్యారెక్టర్ ఆర్టిస్టులం కదా, మేము ఎక్కువసేపు ఖాళీగా కూర్చోవాల్సి ఉంటది. మా సీన్ వచ్చినప్పుడు పిలుస్తారు, మిగతా టైం అంతా లొకేషన్స్ లో వెయిట్ చేయాల్సి ఉంటది. ఆ వెయిటింగ్ టైంలో ఏంటంటే నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. అసలు షూట్స్ లో ఏ క్రాఫ్ట్ ఏం వర్క్ చేస్తుంది, ఎట్లా చేస్తున్నారు, ఎక్కడ వేస్టేజ్ అవుతుంది, ఎక్కడ ఇది చేస్తుంది. నాకు తెలిసినంతలో తోచినంతలో కొంతలో కొంత నేర్చుకుంటా ఉంటాం కదా ప్రతి సిచ్యువేషన్ నుంచి కూడా. సో మనం ఎందుకు చేయలేము, ఏదైనా చిన్నగా వెబ్ సిరీస్ లాగా కానీ లైక్ అట్లా చేస్తే బాగుంటది అని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను ఒకటి. అంటే కోవిడ్ లో, అది కోవిడ్ ఆ టైంలో మేము ఇంట్లోనే అందరం ఎవరింట్లో వాళ్ళం లాక్డౌన్ లో ఉన్నప్పుడు ఇంట్లోనే మా పిల్లలు ఇద్దరు కూడా కెమెరా ఎడిటింగ్ అంతా చూసుకుంటుంటే నేను డ్యూయల్ రోల్ చేశాను, మణికొండ మహాలక్ష్మి, వెంకటలక్ష్మి అని. సో ఖాళీగా ఉన్న టైంలో మాత్రం చాలా ఫాస్ట్ గా చేయగలిగిన. ఇంకా ఎప్పుడైతే మనం లాక్డౌన్ తీసేశారో ఎవరి వర్క్స్ లో వాళ్ళు బిజీ అయిపోయాము, కొంచెం ఛానల్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా. కాకపోతే నాకేంటంటే ఏదైనా చేస్తే బాగుండు అని మాత్రం థాట్ ఉండింది. ఆ టైంలో ఏదైనా చేద్దాము వెబ్ సిరీస్ లాగా అనుకున్న టైంలో నాకు ఈ లైన్ నచ్చింది. నేను పొలిటికల్ గా ఉండడం వల్ల ప్రజా సమస్యలు అండ్ జరిగిన నిజ జీవితంలో జరిగిన ఒక కథ ఆధారంగా అండ్ బీజేపీ ఇచ్చిన హామీలు ఏదైతే జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయమందో అందరూ మాకు 10 లక్షలు వేస్తారు అనే ఆశతో ఓపెన్ చేస్తే ఒకరి అకౌంట్ లో సడన్ గా 10 లక్షలు పడితే అది గవర్నమెంటే, కేంద్ర ప్రభుత్వం వేసింది అనుకుని వీళ్ళు వాడుకున్న తర్వాత అది ప్రభుత్వం వేసింది కాదు, బ్యాంక్ నుంచి అంటే తప్పుడు పేర్లతో ఉండడం వల్ల పడింది, మీరు మళ్ళీ రిటర్న్ కట్టమంటే వాళ్ళు పడ్డ తంటాలు అండ్ ఒక విలేజ్ లో ఉన్న వాతావరణం, వాళ్ళ బంధాలు, కష్టం వస్తే అంటే ఒకరు బాగుపడితే ఎంత ఇదిగా ఇది చేస్తారో కష్టం వస్తే కూడా అంతే ప్రేమగా దగ్గరయ్యి మళ్ళీ ఒక యూనిటీగా ఎట్లా అవుతారు అనేది ఆ సినిమాలో అన్ని రకాల చూపించడం జరిగింది అనమాట. సో దానికి బెస్ట్ పొలిటికల్ సెటైర్ అవార్డు కూడా వచ్చింది. దాసరి గారి పేరు మీదుగా అవార్డు ఇచ్చారు శిల్పకళా వేదికలో. చాలా గ్రాండ్ ఫంక్షన్. దాంట్లో ఒక 5 మూవీస్ కి అవార్డు వచ్చింది. 5 మూవీస్ బలగం, సామజవరగమన, బలగం, భీమదేవరపల్లి, సామజవరగమన, బేబీ, రైటర్, 5 మూవీస్ కి వచ్చింది. దాంట్లో నా మూవీ ఉండడం అనేది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెటైర్ అంటే ఒక అన్ని అంటే పొలిటికల్ పార్టీస్ అన్నిటి మీద అండి, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది దాని మీద. ఓకే, ఇదంతా బాగానే ఉంది కానీ మీరు కేసీఆర్ గారి మూవీలో అంటే మీరు కూడా బీఆర్ఎస్ లీడరే కదా, కేసీఆర్ గారి మూవీలో మీరు కథ చెప్పినప్పుడు మీరు అసలు అంటే టైటిల్ పెట్టడం జరిగిందా లేకుంటే ఓన్లీ కథ విన్నారా మీరు? టైటిల్ ఏం పెట్టలేదు, కొంచెం పొలిటికల్ టచ్ ఉంటది అని చెప్పారు. అంటే కథ చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది, నా లైన్ మాత్రమే నేను అడిగానండి. పూర్తిగా మనకి కథ చెప్పారా, అంత కథ అవసరం లేదు కదా, మనం ఆఫీస్ కి రమ్మన్నప్పుడు అప్పటికి నా సినిమా రిలీజ్ అయింది. దాంట్లో నేను హీరోయిన్ మదర్ గా చేశాను. అంటే ఇది వరకు ఏమయ్యేదంటే మదర్ క్యారెక్టర్స్ ఇవ్వడానికి మదర్ కి చిన్నగా అంటే నేను చిన్నగా ఉంటాను, మదర్ అంత పెద్ద రోలు ఏజ్డ్ గా చూపించాల్సి వస్తుంది, వద్దమ్మా అనేటోళ్ళు. లేదా ఇంకా వేరే క్యారెక్టర్స్ ఇవ్వడానికి కూడా అక్కడ క్యారెక్టర్స్ ఉండేవి కాదు, ఇవైతేనే కొంచెం క్యారీ అవుతాయి సినిమా అంతా. అట్లా చాలా రోల్స్ మిస్ అయ్యాను అనమాట. సో దీంట్లో మరి మదర్ నేను ఆల్రెడీ చేసి మా దాంట్లో ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి ఇంకా మదర్
ఇవ్వచ్చులే చేశారు కదా మనం అడిగిన ఏం ఫీల్ అవ్వరు అన్నట్టుగా నాకు ఈ క్యారెక్టర్ అయితే ఉంది మరి చేస్తారా అని అడిగారు. మీ దాంట్లో చేశారు కదా అంటే డెఫినెట్లీ చేస్తాను అంటే డైరెక్టర్ గారు రాకేష్ గారు లైన్ చెప్పారు. నాకు అర్థమైపోయింది యాక్చువల్లీ ఇది చాలా బాగుంటుంది సినిమా, సేమ్ మీలానే చేస్తున్నాము, కష్టపడి చేస్తున్నాము రాకేష్ గారు, చాలా మనం అందరం కలిసి చేద్దాం, టీం వర్క్ చేద్దాము అంటే అవును చేద్దాం, చెయ్యాలి, అందరం నిలబడాలి, ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటేనే అవుతుంది అని అందరం కూడా చాలా అంటే ఒక పల్లెటూరు వాతావరణంలో చాలా కష్టపడి చేశారు. ఆ సక్సెస్ ని ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు రాకేష్ గారు అండ్ మేము కూడా. ఓకే, ఫస్ట్ చెప్పినప్పుడు అనుకున్నారమ్మా ఇంత మంచిగా గ్రాండ్ గా ఇంత సక్సెస్ అవుతుందని? అంటే మనం ఏది కూడా మనం ఫస్ట్ గెస్ట్ చెయ్యము, మన ప్రయత్నం మనం చేద్దాం, ఒకవేళ కనుక మనం అంటే కరెక్ట్ గా కొడితే మాత్రం అచీవ్ అవుతాము అని మాత్రం అనుకున్నాము. అనుకున్నట్టుగానే జనాల్లోకి వెళ్ళింది. ఆర్టిస్ట్లకు ఎలా ఉంటది అంటే కొంచెం చెప్పండి స్టోరీ చెప్పంగానే మనకు పేమెంట్ అవి అనుకుంటారు కానీ మన ఒక గ్రూప్ వర్క్ మనం ఒక ఫ్రెండ్లీగా చేయాలంటే ఎవరు అంతగా సహకరించారు ఇండస్ట్రీలో. అలాంటప్పుడు మీకు రాకేష్ గారు ఆ మాట చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇండస్ట్రీలో సహకరించారు అనేది ఏముండదండి. ఇప్పుడు ఆర్టిస్ట్ విలువ ఏంటంటే లైఫ్ రావాలి అన్న తపన ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలా ఆలోచించారు, కమర్షియల్ గా ఆలోచించారు. నేను ఎలాగో చెప్తున్నాను కదా, నాకు లైఫ్ రాలేదు, 70 అబౌవ్ మూవీస్ చేసినా నేను లైఫ్ వచ్చింది అనేది నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అన్ని పెద్ద సినిమాలు చేస్తున్నాను, ప్రతి దాంట్లోనూ ఒక సీను 2 సీన్లతోనే సినిమా అయిపోతే ఇంకా మళ్ళీ మనం ఎవరికి ఆ సీన్ తో అయిపోతుంది. సినిమా అంతా ఉంటేనే కొంచెం బాగుంటుంది. లైఫ్ అనేది వచ్చింది అన్నా సరే ఏదో ఒక రోజు వస్తుంది. అందరు అనేవాళ్ళు నీకు ఇప్పటి వరకు లైఫ్ రావాలమ్మా, ఆర్టిస్ట్ గా బాగా నటిస్తావు, అంతా బాగుంటుంది అంటే పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఎందుకు పడట్లేదు అంటే ఇంకా అంతే టైం. మనకి ప్రతి ఒక్క మనిషికి టైం వస్తుంది, ఏమో మదర్గా వస్తుందో అమ్మమ్మగా వస్తుందో చెప్పలేం కదా. నేనైతే ఒకటే అనేదాన్ని, నిర్మలమ్మ లాగా ఏమో బామ్మ టైంలో వస్తుందేమో లైఫ్, బట్ నాకు ఆ పేషెన్స్ ఉంది. నేను ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకుంటాను, అందరితో మెప్పు పొందుతాను, బాగా చేసావమ్మా అనిపించుకుంటాను అని అనుకున్నాను. నా సినిమాలో కూడా చాలా ప్రశంసించారు, బాగా చేసావమ్మా అని. దీంట్లో కూడా ఇది ఏ రకంగా నాకు ఇంకా కొంచెం ఎక్కువ ప్లస్ అయింది అంటే నేను పార్టీలో ఉండడం, మా పార్టీ అధినాయకుడు మేమందరం దైవంగా ఆరాధించే మా కేసీఆర్ గారి పేరు మీద, మా బాపు పేరు మీద సినిమా రావడం, దాంట్లో నాకు అవకాశం రావడం, దాంట్లో అంటే మనం ప్రాణం పెట్టి పని చేయడం, ఇవన్నీ కూడా నాకు ఇంకా ప్లస్ అయ్యాయి.